గతంలో రాజకీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేసేవారు. కానీ ఇప్పుడు దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు మాజీ ఎంపీ వి హనుమంతరావు. దేవుడి పేరు మీద ఏదో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రశాంత వాతావరణాన్ని చెదరగొట్టే ప్రయత్నం జరుగుతుందని తీవ్ర స్థాయిలో విహెచ్ విరుచుకుపడ్డారు. ఈ కుట్రకు వెనక బీజేపీ ఉందా లేదంటే ఎవరైనా ఉన్నారా అనేది విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కేవలం నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడు ఉన్నాడు? మీరే నా భక్తులు. కానీ దేవుళ్ళ మీద ఎవరు చేస్తున్నారు? అది బీజేపీ చేస్తుందా, ఇంకో చేస్తున్నా? దీన్ని బయటికి తీసే పని ఎవరిది? పోలీసు వాళ్ళు ఇమీడియట్గా ఈ 3 ఇన్సిడెంట్లో జరిగిన కల్ప్రిట్స్ను తొందరగా పట్టండి, లేకపోతే ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానివల్ల ఏది దేశం మొత్తంలో కూడా మొదటి నుంచే హిందూ దేశం అని ఆర్ఎస్ఎస్ అంటుంది కాబట్టి కొందరికి అనుమానాలు ఉన్నాయి. మీరు చేసినని చెప్పారు, ఎవరు చేసిండ్రు? దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది ఒక బిగ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎవరైనా ఎంత పెద్దవాడైనా శిక్షకు వాళ్ళను కల్పిట్లను పట్టాలే. ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు జరగొద్దు అనేదే. అయితే సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, ఈ భారతదేశంలో సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్న ఒక నాయకుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రభుత్వానికి